సరే మరి నేను పోతాను. ఆగు, ఇయ్యవా? మొన్ననే ఎత్తును, ఇప్పుడు మళ్ళీ ఊరికే. నువ్వు కొత్తలేవా? పూట పూటకు తినబడుతుంది. ఇది కూడా గట్లనే ఇయ్యాలి. ఎందుకు అనే నాకు ఏడి వేనంత అనిపించదు. నీ దగ్గరికి వస్తే ఆస్తి పట్టుకునే రావాలనిపిస్తుంది. నీకు ఎంత ఇచ్చినా కూడా తక్కువనే. వచ్చేటప్పుడు నా ఆస్తి పట్టుకుని రావాలనే అనిపిస్తుంది. కొత్త మామిడికాయ పచ్చడి లెక్క రుచిగుంటావు, కసిగుంటావు. ఇది ఉన్నానే ఈసారి. మళ్ళీ ఎప్పుడు వస్తావు? నువ్వు ఎప్పుడు రమ్మన్నా అప్పుడు వస్తూనే ఉంటా. అమ్మగా ఏం చెప్పాను అమ్మగా? ఏంటిది? అయినా నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చినావు? అమ్మలు ఇవన్నీ పుట్టినరోజుగా అందుకే కొత్త బట్టలు ఇచ్చినా. ఏంది గాడ్రసా? అసలు షీపి నీ వాడ. నీకు కట్టే చీర కాస్ట్ తెలుసా నీకు? నేను బట్టలు చూస్తాను కష్టపడ్డ తెచ్చి మీకు. నువ్వేం కష్టపడ్డావు? నీకేం శాతం అవుతుంది? వరంగల్ బస్ స్టాండ్ లో నిల్చుని అడుక్కునే కదా. మన పెళ్ళైన కాంచి ఏమన్నా కొనుక్కొచ్చినవా? ఒక షీరో, ఒక నగో, ఏదన్నా. ఇప్పుడు ఒక తొక్కలో డ్రెస్ తీసుకొచ్చినా అని చెప్తాను. అవును, ఇంత అందమైన దానివి అసలు వాడిని ఎట్లా పెళ్లి చేసుకున్నావు? ఏం చేద్దాం, మన తలరాత అట్లున్నది. నీ తలరాతని మారుతా కానీ నీ మొగుడికి ఏదైనా చెప్పు. నెల రోజులు అట్లా పోదాం బయటికి. ఎక్కడికి తీసుకుపోతామైనా రిటర్న్ రావాలి. నువ్వు తీసుకుపోతే ఎక్కడికంటే అక్కడికి తీసుకుపోతా. అయినా ఎన్ని రోజులు ఉంటావు ఇటువంటి మొగునితోని? మనకి ఏది శాత కాదు. నువ్వు అను ఈ ప్రపంచం మొత్తం చుట్టుకొని తీసుకొని వస్తా. అయినా డైమండ్ అనేది నిజం ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ ఉండద్దు. నువ్వు కూడా ఆయన దగ్గర ఉండద్దు. నీ వాల్యూ అనేది తగ్గుతుంది. తీసుకుపోతావు కానీ ఊర్లో ఎవరికైనా వెళ్తే ఎట్లా? అనుకునేది ఏమున్నది? అనుకునేటోళ్ళు ఎట్లయినా అనుకుంటారు. అయినా నీకు అనిపిస్తలేదా ఆనందం సుఖపడకుండా ఇట్లనే ఉంటాను అని? ఒక్కసారి ఆలోచించు. నేనేందో నీకు చూపిస్తాను. గంటలు వస్తా. సరే బాయ్. ఈ పువ్వులు తెంపి దేవునికి అమ్ముకుంటా. నా భార్య నాకు సంతోషంగా ఉండాలి. దీన్ని తీసుకుపోయి ఎంజాయ్ చేసే కాడికి చేసి ఆ దుబాయ్ షేక్ అమ్ముతా. వచ్చిన పైసలతోని ఫుల్ ఎంజాయ్ చేస్తా. చెప్తానే. నా భార్య నాకు సంతోషంగా ఉండదు. అమ్మా ఎటు పోతాను అమ్మ? ఆయన నువ్వెవరు? నేను ఎవరైతే నీకెంది కానీ తీసుకో. పెద్దలానే తీసుకోపోతాను. ఏంటి అమ్మ ఇదంతా? ఎవరైనా ఎవడా? నాకు కొత్త మొగుడు. ఏంది ఇప్పుడు? మాకు నేనెవరు? నన్ను ఎందుకు పెళ్లి చేస్తావు? నిన్ను చూసావు, నీ అందాన్ని చూసావు, నేను పెళ్లి చేసుకోలేదు. నీ వెనకాలన్న ఆస్తిని చూసి పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు ఆస్తి లేదు కాబట్టి నువ్వు నాకు ఏంది ఇదంతా? తొందర పోదాం. జరగలే.
అమ్ములు లేదా నీకు అన్నం మీద ఏయ్, నువ్వు నా ముక్కోకు లేదు, చెయ్యే. అరే, వీడికనే చెప్తారు కదా. కావాలనే కదా నేను తీసుకుపోయేది. ఏంద్రా ఆగేది? ఏంద్రా ఇది చిక్కులేదని నీకు కొంచెమన్నా పోతున్నాను. అంటే మాత్రం ఎస్సలు ఊరుకోను. పెళ్ళాన్ని సుగరపడేటప్పుడు నీకేదో ఎందుకుండాలిరా? అందరిలో పెళ్లి చేస్తే నువ్వేమరా తీసుకెళ్ళడానికి? కొంచెమన్నా సిగ్గు ఉండాలిరా, పక్క పొంటాను పెళ్ళాన్ని లేకపోయేందుకు. ఏం తక్కువ చేశాడా నువ్వు? ఏం చూసుకున్నావు? అర్థం చూసుకుంటావా? ఇలా పెట్టిందో చూడు ముఖం. ఇంకా నా ముఖం నా ఇష్టం, వాడు శాత కాదు, అందుకే కొంచెం తీసుకుపోతాను. మీకేంటిది? మీకేం అవసరం? నా లైఫ్ నా ఇష్టం, మీకేంటిది? సిగ్గులే కొంచెమన్నా. దానికి ఇష్టం ఉంటే వస్తాను, నాతోనది. పిచ్చారా? మీరు ఏం చెప్పినా కూడా నేను నువ్వు ఎక్కబండి. పదా? నా ఇష్టం, నీకేంటి? నా లైఫ్ గురించి నీకేంటి? నువ్వెవరన్నా చెప్పడానికి? నిన్ను అన్నాను కదా అదే. నువ్వు నాకు అన్నం ఇస్తే అది సెకండరీ. కావాలా ఏంటి పోతారు? నా ఇష్టం అని చెప్తాను కదా. ఇద్దరు పోతారు, పోయి. అరే, నేను బాగుంటేనే పోతాను, నేనేం చేస్తావు? నువ్వు దాని మీద చెయ్యేసే రైట్స్ నీకు లేవు. నువ్వు రాలే. అరే, నేను ఎక్క. పక్క పంటని పెళ్ళానికి డబ్బా చూపించి లేకపోయేందుకు సిగ్గు అనిపిస్తలేదు కొంచెం ఉన్నా. అది నాకు ఇష్టంగానే వస్తా ఉంది. చల్ మై ఇష్టంగా వస్తాను అటు ఇష్టంగా. ఏమే బిత్తిరి చూపులు చూస్తాను? కొంచెం ఉన్న బుద్ధి లేదా అన్న మగుడు నిడిచిపెట్టుకోనికి? వాడు ఊరవతలు తీసుకుపోయినాక అమ్ముకుంటే ఏం చేస్తావే? వాడు అమ్ముకోడు, నాకు తెలుసు వాడు అమ్ముకోడు. అమ్ముకోడు అటు అమ్ముకోడు. నీకు తెలుసా వాని గురించి? ఇద్దరు నమ్ముకున్నాడు వచ్చేపాటికి. ఓ మాటలు మాట్లాడు. అరే నీకు సిగ్గులు ఎదురా బాగా? పిల్లని ఎట్లా చూసుకున్నా తెలియదా? అసలు నీలాంటి ఆడపిల్లల వల్లనే ఉన్న ఆడవాళ్ళందరూ పేర్లు ఖరాబ్ అవుతాయి. ఇదేం పని అసలు నీది? కొంచెం అన్ను ఉండాలి మళ్ళా. నడువు నీకు. నీ పిల్లని తీసుకోవా? ఇప్పటికైనా మారి మంచిగా చూసుకో పెళ్ళాన్ని. నడువు మళ్ళీ బిత్తిరి చూపులు చూద్దాం కిందికి నేలకేసి.